హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీ SA2 ఎగ్జామినేషన్కి సంబంధించి ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు. సో గైస్, ఎగ్జామ్స్ అందరూ కూడా బాగానే రాస్తున్నారని అయితే అనుకుంటున్నా. ఇకపోతే ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడిగారనమాట. సో గైస్, ఖచ్చితంగా మీరు ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది ఒకసారి చూసుకోండి. ఇంకో క్వశ్చన్ పేపర్ అనేది వస్తుందన్నమాట. ఆ క్వశ్చన్ పేపర్ కూడా నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. కాకపోతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మనము క్వశ్చన్ పేపర్ అనేది డిస్ప్లే అలాగా పెడతాం అనమాట. ఎందుకంటే రియల్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ కూడా మనమైతే పబ్లిక్గా పెట్టలేం కదా, అందుకే చెప్తున్నా. కాబట్టి ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ నేను చెప్పేది అంటే మ్యాథమెటిక్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో మిత్రమా. చాలామంది ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ అయితే వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మెజారిటీ అయితే చెక్ చేస్తున్నాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో. నువ్వు ఏ క్వశ్చన్ పేపర్ అనేది కష్టంగా ఫీల్ అవుతున్నావు, టఫ్గా ఫీల్ అవుతున్నావు, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయి. దట్టు క్వశ్చన్ పేపర్స్, ఇంకా మోడల్ క్వశ్చన్ పేపర్స్ లేదంటే గన్ షాట్ క్వశ్చన్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తారనమాట మన టీం అయితే. ఖచ్చితంగా నువ్వైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. ఇకపోతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు క్వశ్చన్ పేపర్ అయితే చూస్తున్నారు కదా. ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది ఖచ్చితంగా నువ్వు మిస్ చేసుకోకు. ఎందుకంటే ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అని రావడం జరిగిందనమాట. ఇందులో అయితే మనకు రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, ముందే చెప్తున్నా. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కటికి 2 సార్లు నువ్వు హాఫ్ అన్ అవర్ కూర్చున్నా కానీ ఖచ్చితంగా, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ తెలిసిపోయింది అనుకో, హాఫ్ అన్ అవర్ కూర్చున్నా చాలు కదా, అందుకే చెప్తున్నా. ఒకసారి కూర్చొని చదువుకొని వెళ్ళిపోండి. ఏ క్వశ్చన్ పేపర్ కావాలో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ పేపర్తో కలుద్దాం.